అయితే మాటా ముచ్చట అనే ప్రోగ్రాం ఉంటుంది టీ న్యూస్లో. ఆ టీ న్యూస్లో 280 మంది ఎపిసోడ్లు అయ్యేదాకా నన్ను వాడుకున్నారు. 280 ఎపిసోడ్లు అయ్యేదాకా టీ న్యూస్కు నాకు పిలవలేదు. ఎందుకోసం పిలవలేదంటే వీళ్ళంతా ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి పాటలు చేసుకున్నారు. ఈ పాటలు తీసుకుపోయి కేసీఆర్ గారికి వినిపించారు. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఈయననే చేసుకొచ్చాడేమో అని, అంటే మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అని తెలియదు ఆయనకు. నేను ఒకవేళ మాట ముచ్చటపోతే ఇవన్నీ బయటపడతాయి కదా, ఈ దొంగలంతా దొంగతనం చేసిందంతా బయటపడుతుంది. బయటపడుతుంది అన్న ఉద్దేశంతో 280 ఎపిసోడ్ల దాకా నన్ను మాట ముచ్చట రానివ్వలేదు. రానియకపోతే నేను ఒక రోజు ప్రెస్ క్లబ్లో ఒక పుస్తక ఆవిష్కరణలో నేను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్. అక్కడ ఆల్రెడీ యమాహేమీలు విత్ హరీష్ అన్నతో పాటు కడియాను శ్రీహరి గారు, అదేవిధంగా మన గోరెటి వెంకన్న గారు, అందేశ్రీ గారు, అదేవిధంగా శంకరన్న, ఎన్కౌంటర్ శంకరన్న, జైబోల శంకరన్న, ఇట్లా మేమందరం ఉంటే హరీష్ అన్నతో అన్న నేను, హరీష్ అన్న ఏమన్నా మీ మాట ముచ్చట అనే ఒక కార్యక్రమం ఉన్నది, ఆ కార్యక్రమంలో కనీసం నన్ను ఇప్పటిదాకా మాట ముచ్చట అనే కార్యక్రమంలో 280 ఎపిసోడ్లు అయినా నన్ను విలువలేదు అంటే, అయ్యయ్యో అట్టెట్లా జరిగింది అది ఇది అని చెప్పేసి నన్ను పిలిచారు.